తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చూస్తున్నాం, హెల్త్ పరంగా రకరకాల న్యూస్లు ఎప్పటికప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. బట్ రీసెంట్గా చూస్తే మనకి ఓరల్ సెక్స్ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అనేది కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. బట్ ఒక 1 వీక్ నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది, కానీ చాలా అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఓన్లీ వెబ్సైట్లలోనే అది సర్క్యులేట్ అవుతుంది, కానీ ఎక్కడ న్యూస్ పరంగా అవేర్నెస్ వచ్చే వీడియోస్ నేను ఎక్కడ చూడలేదు. అంటే హెల్త్ మీద అవేర్నెస్ చేయకపోతే జనంలో అది చాలా లైట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. నిజంగా ఓరల్ సెక్స్ ద్వారా క్యాన్సర్ వస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. అది నిజమా కాదా అనేది కూడా తెలియదు. ఎస్పెషల్లీ ఇండియాలో చాలా లైట్ తీసుకుంటాం. ఎందుకంటే పొగాకు నమలటం వల్ల, ఎక్కువ పొగ తాగటం వల్ల, అంటే స్మోకింగ్ చేయటం వల్ల థ్రోట్ క్యాన్సర్స్ వస్తుందనేది మన వాళ్ళు గట్టిగా నమ్ముతారు. కానీ ఓరల్ సెక్స్ ద్వారా కూడా క్యాన్సర్ వస్తుందా అంటే తెలియదు ఎవరికి కూడా. బట్ యుఎస్లో, యూకేలో ఎక్కువగా ఓరల్ సెక్స్ చేయటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. బట్ మన ఇండియా డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అసలు దానివల్ల ఎంతవరకు ప్రమాదం ఉంది, ప్రమాదం లేదు, ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సమరం గారు. సమరం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓ థ్యాంక్ యూ, బాగున్నాను. మీరెన్నారు? బాగున్నాను సార్. ఎన్నో ఇయర్స్ బ్యాక్ మనం మంచి ఇంటర్వ్యూ చేసాం హెల్త్ మీద అండ్ ఓవరాల్ అసలు ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనే దాని మీద కూడా చేసాం. మంచి వైరల్ ఆ టైంలో. బట్ ఇప్పుడు ఇలాంటి ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు గుర్తొచ్చిన డాక్టర్ మీరే. ఎందుకంటే ఆ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. ఆ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది, ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ అనవసరంగా ఫియర్ పెంచుకోండి, ఇంతకంటే ఏం లేదు. అసలు చెప్పాలంటే క్యాన్సర్స్ లో ఓరల్ సెక్స్ ఎట్లా, ఓరల్ క్యాన్సర్ ఎక్కువే. మామూలు క్యాన్సర్స్ దాదాపు 40% క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్. తక్కువ మనం కంపేర్డ్ గా చూసినట్లయితే క్యాన్సర్ గొంతు క్యాన్సర్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా దానికి కారణం అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, ఒక్కప్పుడు ఎక్కువ నమలడము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ లిటరేచర్ తీసుకున్నా ఓరల్ సెక్స్ వచ్చేది చాలా తక్కువ అనేది ఉంటుంది, చాలా రేర్, అంత కామన్ కాదు. హెచ్పివి వైరస్ ద్వారా క్యాన్సర్ వస్తుంది, కరెక్టే. అది కూడా 16 and 18 అనే టైప్, హెచ్పివి 16, హెచ్పి 18 అనే టైప్ వల్లే వస్తుంది సరిగా మనకి. అది లేడీస్ కి అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే, హెచ్పివి వైరస్ కి మన సహజంగానే మగవాళ్ళల్లో ఇమ్యూనిటీ ఉంటుంది. అంచేత మగవాళ్ళు యాక్చువల్ గా మగవాళ్ళలో సెక్స్ చేస్తే మగవాళ్ళు ఒక పురుషాంగం హైజీన్ గా లేకుండా దాంట్లో పాచ్ ఎక్కువ పెట్టినట్టయితే దాంట్లో హెచ్పివి వైరస్ చేస్తుంది. కానీ మగవాడికి దానివల్ల క్యాన్సర్ రాదు, వాళ్ళలో ఉన్నప్పటికే క్యాన్సర్ రాదు. కానీ లేడీస్ కి ఆ స్మెగ్మా అవి చేరి వాళ్ళ సెక్స్ లోకి వెళ్ళి వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుందన్నమాట. అంటే మగవాళ్ళలో ఒక రకంగా రెసిస్టెన్స్ ఉందన్నమాట. అదే విధంగా ఓరల్ సెక్స్ చేసినట్లయితే, ఓరల్ సెక్స్ ద్వారా వస్తే మరి వీడు పురుషాంగం క్లీన్ గా లేకపోతే ఆడవాళ్ళకి ఓరల్ సెక్స్ రావాలి వస్తే, అది కూడా 16 and 18 టైప్ అయితేనే వస్తుంది. ఏ వెరైటీ కాదు, ఏ టైప్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉందని బట్టి రావాలి. మగవాళ్ళకు కూడా రావచ్చు, కానీ ఎందుకంటే థ్రోట్ క్యాన్సర్స్ ఎక్కువ. మనం చెబుతాం మొత్తం క్యాన్సర్ లో తీసుకుంటే 40% థ్రోట్ క్యాన్సర్ ఉంటుంది అనేది మొత్తం క్యాన్సర్లో. కారణం దగ్గర ముఖ్యంగా స్మోకింగ్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో స్మోకింగ్ మనకంటే ఎక్కువ. మనకి ఇండియాలో చాలా తగ్గిపోతుంది. ఇండియాలో మరి ఇంకా ఒక్క పొడి ఇప్పుడు ఆల్కహాల్ కూడా తయారైంది దానివల్ల. అయినప్పటికీ ఇవి గొంతుకులో చేరినప్పటికీ ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి. ఈ వైరస్ అంతా క్లియర్ అయిపోయి మనకి అంత ఓరల్ సెక్స్ ద్వారా ఒక్క నోట్లో వచ్చే, గొంతుకులో వచ్చే క్యాన్సర్ చాలా తక్కువ. మరి ఇతరత్ర వచ్చే క్యాన్సర్ కూడా అసలు ఉండవు, చాలా కష్టం. అంటే ఓరల్ సెక్స్ ద్వారా రావడానికి ఎక్కడొక్కడ మెడికల్ సైన్స్ లో ఓరల్ సెక్స్ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వచ్చేస్తుందని ఎంతవరకు ఏం లేదు. అయితే ఉంది, చాలా రిస్క్, ఇది వెరీ మినిమల్ రిస్క్.
కానీ ఓరల్ సెక్స్ చాలా కామన్. ఇప్పుడు నేను అన్నాను ఎంతో మందిని చూస్తాను, కొన్ని వేల మంది చూశాను. చాలా మంది దాంట్లో ఓరల్ సెక్స్ చేస్తున్నారు. అందరూ పోర్నోగ్రఫీ చాలా ఎక్కువ సోషల్ మీడియా, ఓరల్ సెక్స్ ఇంకా ఎక్కువైపోయింది. అయినా ఇంతమంది ఫాలో అవుతున్నాం. కానీ అంటే డాక్టర్ గారు పార్ట్నర్స్ మధ్య ఓకే, గానీ మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకంటే మీరు అన్నట్టుగానే హెచ్పివి 16, 18 అన్నారు, ఓకే. ఆ 16, 18 ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఎవరో తెలియదు. ఇంకొకటి, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని చెప్తున్నారు. మీరు సర్వైకల్ క్యాన్సర్ కి ఆల్రెడీ ఎక్కువ మంది ఆడవాళ్ళు గాడాసిల్ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటున్నారు ఇప్పుడు అన్ని చోట్ల. అవును, వెయ్యాలంటే మేము అందరం వేస్తున్నాం కదా, మేము కూడా మగవాళ్ళు వేయించుకుంటే. కానీ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా మన దాకా 4,000, 5,000 ఉండేది. ఆ మల్టిపుల్ వైరస్ అయితే 10,000 రూపాయలు ఉంటుంది వ్యాక్సిన్, దాదాపు 10,000 రూపాయలు. అది ఆ వ్యాక్సిన్ బిట్వీన్ 9 to 14 years వాళ్ళకైతేనేమో ఒకటో సరిపోతుంది. ఇది మన దాకా 2 వేయాలనే వాళ్ళు. అంటే దాదాపు 20 మన సమాజంలో అంత పెట్టుకోగలరు తక్కువ. అది 15 years లోపు వాళ్ళందరికీ ఇంతవరకు 2 వ్యాక్సిన్లు అనేవాళ్ళం, ఇప్పుడు ఒక వ్యాక్సిన్. అలాగే 15 years నుంచి 20 years దాకా 2 వ్యాక్సిన్స్, 2 డోసెస్. పూర్వకాలం 3 డోసెస్ వాళ్ళం, 2 డోసెస్ అన్నమాట. అలాగే 20 years అబౌవ్ అయితే 3 డోసెస్. ఇప్పుడు అది మామూలుగా లేడీస్ కేవలం సర్వికల్ క్యాన్సర్ వేసే డోస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం 3,000లో అందుబాటులో ఉంది. 3,000 రూపాయలు ఒక సింగిల్ డోస్ 3,000 రూపాయలు ఉంటుంది. 3,000, 4,000 రూపాయలు ఉంటుంది. అంతే వేయడం మాత్రం అవసరం. మేము అడ్వైస్ చేస్తుంటాం మగపిల్లలు కూడా. ఎందుకంటే కేవలం సర్వికల్ క్యాన్సరే కాదు, గర్భాశయ ముఖద్వారం క్యాన్సరే కాదు, ఇది వైరస్ ఇతర ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ ఇతర వైరల్ వాట్స్ అని, వైరల్ కాండోలమైట్ అని, హెర్పిస్ సింప్లెక్స్ అని, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటిని ఈ మల్టిపుల్ హెచ్పివి వైరస్ ఉన్న వేస్తే చాలా లాభం. అంచేత వేయించుకుని ప్రతి ఒక్క మగపిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ వేయాలి. కానీ నేను వ్యాక్సిన్ గురించి మాట్లాడట్లేదు. వ్యాక్సిన్ మాత్రం తప్పనిసరిగా అందరూ వేయించుకోవాల్సిందే. అయితే ఎఫర్డబిలిటీ భారతదేశంలో తక్కువ కనుక వేయించుకోండి. వేస్తున్నారు, మగపిల్లలు కూడా వేయిస్తారు. ఎందుకంటే మేము వేస్తున్నాం మగపిల్లలు కూడా. అంచేత ఎఫర్డబిలిటీ లేక ఉంటే ఇప్పుడు కొద్దిగా WHO ప్రకారంగా 15 years లోపు వాళ్ళందరికీ 1 వ్యాక్సిన్, 2 వేస్తున్నారు. 1 వ్యాక్సిన్, 15 to 20 years 2 vaccines, about 20 to 20 దానికి 3 vaccines అని వచ్చినాక, ఒక వ్యాక్సిన్ తగ్గినాక, ఎఫర్డబిలిటీ తగ్గినాక, అందులో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఇండియాలో సగం రేటుకి ఇస్తున్నారు ప్రస్తుతానికి. అది ఇంకా తగ్గుతుంది కూడాను. ఆ తగ్గితే ఇంకా అందరూ వేయించడం కుదురుతుంది. వేయించుకోవాలి. అలాగే పోలియో డ్రాప్స్ ఇలా వేసామో ఆ రంగానే అందరికి కూడా వేయిస్తే ఇది ఇప్పుడు నిజంగా హెచ్పివి వ్యాక్సిన్ కూడా వేసుకుంటే మంచిది అంటారు మీరు అయితే. ఆ వ్యాక్సిన్ చాలా మంచిదండి, చాలా మంచిది. మగవాళ్ళలో లేకపోతే ఈ వైరల్ కార్డియాలమైట్, వైరల్ క్యాన్సర్, వైరల్ అంటే క్యాన్సర్ కాదు, క్యాన్సర్ కాకుండా ఇతరత్ర వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది వాళ్ళకు పురుషాంగం దగ్గర ఇక్కడక్కడ వాట్స్ లాగా వస్తాయి, వైరల్ వాట్స్ వస్తాయి. అవన్నీ మంచిగా. అలాగే యానల్ సెక్స్ ద్వారా ముడ్డిదర వస్తాయి. ఇవన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేస్తాం. అంచేత మగవాళ్ళందరూ వేయించుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ న్యూస్ వైరల్ అవుతుంది అన్నారో అది ఒక రంగం మంచిదేనే మన ఉద్దేశం. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటారు. అంటే ఇప్పుడు సార్ ఇన్ని వేల మంది పేషెంట్స్ చూసింటారు మీరు, 50-60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు దీంట్లో. 50 సంవత్సరాలండి. అదేనండి. ఇప్పుడు మీరు అన్ని రకాల పేషెంట్లను చూశారు. బట్ లాస్ట్ ఒక 4-5 years నుంచి కల్చర్ అనేది కంప్లీట్ గా మారిపోయింది సార్. ఎందుకంటే US, UK లో కామన్ ఓరల్ అనేది, అంటే యూరోప్ లో కావచ్చు, ఆ కంట్రీస్ లో కామన్ ఓరల్. లేకపోతే వాళ్ళకి స్టార్టింగ్ లో ఓరల్ లేకపోతే చేయరు వాళ్ళు. బట్ ఏమైపోయిందంటే అది తర్వాత బాలీవుడ్ కల్చర్కి వచ్చేసింది. బాలీవుడ్ నుంచి ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా ఆ కల్చర్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒకసారి ఈ డ్రగ్స్, ఈ వీడ్లు ఇవన్నీ కొట్టిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియదు. అన్ని రకాల ఫ్యాంటసీలు చూసేసాం, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి గే కల్చర్, బైసెక్సువల్ కల్చర్ కూడా ఎక్కువైపోయింది. దానివల్ల ఓరల్ సెక్స్ అనేది ఎక్కువ ఇప్పుడు చేస్తున్నారు. దానివల్ల అసలు ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ఎక్కువ ఇప్పుడు న్యూస్ అంతా కూడా. అంటే యాక్చువల్గా ఎట్లానే ఓరల్ క్యాన్సర్ ఎట్లానే ఉంది, కొద్దిగా యాడ్ అయి ఉంటుంది. 1%, 2% ఎక్స్ట్రా యాడ్ అయి ఉండాలి. అంతేగాని ఎక్స్ట్రా ఏదే మామూలు ఓరల్ క్యాన్సర్ ఎట్లానే ఉంది. అయితే వీళ్ళు స్టాటిస్టిక్స్ ఇస్తే మాత్రం, కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ ఇస్తే మాత్రం, ఆథెంటిక్ గా ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే కొంత. కానీ ఓరల్ సెక్స్ వల్ల అసలు రాదని అనటం లేదు, రాదని అనటం లేదు.
కానీ వీళ్ళు చెప్పిన సోషల్ మీడియాలో భయపెట్టారన్న మాత్రం అవసరం లేదు. ఓకే అంత భయపడాల్సిన అవసరం లేదు, రాదని చెప్పాం. కానీ అందుకని సెక్స్ హైజీన్ ఫాలో అయితే, పురుషంగా శుభ్రంగా క్లీన్ గా ఉన్నట్లయితే అప్పుడు లేడీస్ కి రాకుండా ఉంటుంది. ఎక్కువ డేంజర్ లేడీస్ కి, మగవాళ్ళకి కాదు. మగవాడు చేసి హోమోసెక్షువల్స్ చేస్తారు. హోమోసెక్షువల్స్ లో అలా అంత ఉంటుంది అనుకో. హోమోసెక్షువల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఉండదు. ఒక మగ ఆడవాళ్ళకే వీళ్ళ క్లీన్. వాళ్ళలో వ్యాక్సిన్ ఉండదా సార్? అంటే చేసే హోమోసెక్సువల్ కానీ ట్రాన్స్ లో కానీ ఇదేమి చెప్తా కదా, మల్టిపుల్ హెచ్పివి వైరస్ ఎక్కువ ఉన్నది, 10,000 రూపాయలు. మల్టిపుల్ పార్ట్నర్సే కదా వాళ్ళు, తెలియదు. అలాంటి వాళ్ళు కూడా మీరు వ్యాక్సినేషన్ ఉండదు. వ్యాక్సినేషన్ లేకపోతే రాకపోతే ఎంత ఎక్కువ మాత్రం ఉండదండి, ఉండదు. అది మాత్రం చెప్తాను మీకు. మగవాడు చేసినది మాత్రం రావాలని లేదండి, చాలా తక్కువ. మీరు మగవాళ్ళల్లో హెచ్పి వ్యాక్సిన్ వైరస్ వల్ల వచ్చేది చాలా. మల్టిపుల్ పార్ట్నర్ అంటే వాళ్ళ వైరస్ ఉండాలి కదండి. మల్టిపుల్ పార్ట్నర్స్ అనే మాత్రం అందరికి వైరస్ ఉంటుంది. నమ్మకం ఏంటి? అందరికి ఎందుకు ఉంటుంది? ఉండదు, అందరికీ ఉండదు. ఒట్టే బాడకి ఎంతమందికో రావాలి, ఎంతమందికో రావాలి. ఇప్పుడు మీకు ఇచ్చేస్తున్నారు, గొంతు క్యాన్సర్ వస్తున్నప్పండి వాళ్ళు స్టడీ చేస్తారు విచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇది రెస్పాన్సిబుల్ అని. మరి వాటి స్టడీస్ లో హెచ్పివి వైరస్, అందులో చాలా ఈజీగా హెచ్పివి వైరస్ ని గుర్తించవచ్చు మనం. ఈజీగా చూసారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎంత స్టడీస్ ఇచ్చేసి చాలా మెడికల్ సైడ్ నుంచి చాలా ఎక్కువ వార్నింగ్ వచ్చేది, చాలా ఎక్కువ వచ్చేది. మీకు ఇంతమంది ఏంటి స్పెషలిస్టులు కానీ లేదా వీళ్ళందరూ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కానీ ఎవరు చెప్తున్నారు మీకు? వాళ్ళందరూ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ చెప్పాలి, ఏంటి స్పెషలిస్ట్ చెప్పాలి. ఎంతమంది ఏంటి స్పెషలిస్టులు ఓరల్ సెక్స్ వల్ల వస్తుందని చెప్తున్నారు, ఎంతమంది గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ చెప్తున్నారు. అంచేత అది లేదు. మీకు ఉంటే మన వాళ్ళు డాక్టర్స్ తప్పకుండా చెప్తారు. బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట సమరం గారు? ఓరల్ సెక్స్ వల్ల క్యాన్సర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? యూత్ కి ఎస్పెషల్లీ ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు? నేను చెప్పేది ఒకటి, కండోమ్ తో చేయడం లేదా వ్యాక్సిన్ వేయించుకోవడం. వ్యాక్సిన్ వేయించుకోవడం. ఆ వ్యాక్సిన్ మాకు తప్పకుండా మల్టిపుల్ హెచ్పి వైరస్ ఉన్న వ్యాక్సిన్. మామూలుగా ఏదో లేడీస్ అది ఒకటే సరిపోదు, అది ఒక్కటే మాత్రం సరిపోదు. మల్టిపుల్ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకోవాలి. అది ఇప్పుడు 10,000 రూపాయల దాకా ఉంది మనకి, 9,000 10,000 ఉంది. అది వ్యాక్సిన్ వేయించుకోవాలి ఒకటి. అంతే, లేడీస్ వేస్తే సరిపోదు, అది సరిపోదు. ఆ రెండోది కలిసి అంతవరకు కండోమ్ తో సెక్స్ చేస్తే, కండోమ్ తో ఓరల్ సెక్స్ చేస్తే ఇప్పటికి 10 మంది కండోమ్స్ చేస్తున్నారు. ఈ భయం ఉన్న వాళ్ళు కండోమ్స్ చేస్తున్నారు. అంచేత కండోమ్ వాటి తొడిగి ఓవర్ సెక్స్ చేయొచ్చు. మీరు నిజంగా అలాగే అడ్వైస్. ఇంకొంత దీనికోసం కదండి, ఈ అసలు అన్హైజీనిక్ గా ఉంటుంది పురుషాంగం. చాలా మందికి వాళ్ళ క్లీన్లీనెస్ ఫాలో అవ్వదు. అందుకని మేము కూడా అడ్వైస్ చేస్తాం, ఓవర్ సెక్స్ చేసేప్పుడు కండోమ్ వేసి చేసుకోండి అని, కండోమ్ ద్వారా. అయితే లేడీస్ లైక్ చేయట్లా, చాలా మంది లేడీస్ మామూలు ఫ్యామిలీ లేడీస్ కండోమ్ పెట్టి చేయడానికి ఇష్టపడట్లేదు. అంచేత మీకు సెక్స్ హైజీన్ ని ఫాలో అవ్వండి అని గట్టిగా చెబుతాం. ఇలాంటి అవేర్నెస్ వీడియోలు చేయాలి సార్. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఒక కొత్త కరోనా లాగా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఓరల్ సెక్స్ ద్వారా క్యాన్సర్ వచ్చేస్తుంది అంటే ఒక పానిక్ అయిపోతారు తెలియకుండా. అవును, కరెక్ట్. సో అఫ్ కోర్స్ చేసే వాళ్ళకు ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం. సో వాళ్ళ అంటే యూత్ ఇప్పుడు ఎలా అయిపోయారు తెలిసింది కదా మీకు. అంటే అన్ని ఈ హై సొసైటీలో రకరకాల కల్చర్ ఇవన్నీ వచ్చేసి షుగర్ డాడీలని, షుగర్ మమ్మీలని. సొసైటీ ఎటుపోతుందో అర్థం కావట్లేదు సమరం గారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే దాంతో పాటు మనం నడవాలి, వాళ్ళతో పాటు అట్లా అయిపోయింది ఇప్పుడు. ప్రతిదీ సెన్సేషన్ చేయడం ఇష్టపడుతుందండి. అవును. జనరేషన్ జనరేషన్ జూమర్స్ అంటాం. ఈ జనరేషన్ ప్రతి సెన్సేషన్ చేసి దే ఆర్ ఎంజాయింగ్. అంతకంటే లేదు. ఒకటి మాత్రం మీరు ముందే అన్నారు, పేపర్ లో వచ్చింది కానీ ఎక్కడ ఎవరు మాట్లాడలేదు అని అన్నారు, చెప్పలేదని అన్నారు. చాలా కరెక్ట్ గా చెప్పారు. అదే చేయండి. ఊరికి జనాలు భయపెట్టకూడదండి, ఎడ్యుకేట్ చేయాలి కానీ భయపెట్టకూడదు. సెన్సేషన్ చేసి ఒక దానికి ఏదో ఓరల్ సెక్స్ క్యాన్సర్ అంటే చూసేయచ్చు అందరు జనాలు. కానీ దట్ నాట్ కరెక్ట్. మీరు మీడియా ఏం చేస్తారంటే, లేకపోతే యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ రావాలి, వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రావాలని వాళ్ళు సెన్సేషన్ గా పెడతారు. ఇవన్నీ దట్ నాట్ కరెక్ట్.
మేము అందుకని మేము డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటాం చెప్పే దాంట్లో. ఓకే. ఊరికి భయపెట్టకూడదు. అదే మీకు కానీ నాకు కానీ అయితే మనం భయపడమండి. చెప్పండి, ఇప్పుడు బోర్డర్ చేసే నెలలో వస్తే ఓటికి నాసాలు పెడితే ఆ చేసే వాళ్ళకి ఎంత భయంగా ఉంటుంది, ఎంత భయపడతారు. కాబట్టి హెచ్ఐవి అనుకోండి, ఒక్కసారి హెచ్ఐవి పేషెంట్ తో సెక్స్ చేసినా వాళ్ళకు వచ్చి హెచ్ఐవి ఒక్కసారికి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ కేవలం 0.04%. కానీ ఒక్కసారి వాడు హెచ్ఐవి చేతితో ఎవరితో సెక్స్ చేసి ఎంత భయపడిపోతాడు, చెప్పలేని భయపడిపోతాడు. కానీ వచ్చే ఛాన్స్ ఎంత? 0.04%. అలాగే ఇప్పుడు మీరు ఓరల్ సెక్స్ అంటే ఓరల్ సెక్స్ అంత తేలిక వస్తున్నా రాదు. అదే ప్రతిదానికి డాక్టర్ గారు రాదు అన్నారని చెప్పేసి విపరీతంగా అయితే చెయ్యొద్దని మేము అడ్వైస్ చేస్తాం. అది వేరే ఆయన చెప్తున్న ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. సో ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సిందే, వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందే, కండంతో చేయడమే చేయాల్సిందే. మేము చెప్తాం పొద్దునంట. కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఉన్నది మాత్రం ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఇప్పుడు కూడా ఫ్యాక్ట్స్ చెప్పేది అనవసరం భయపడతారు. రెండో పక్క ఇక్కడ చెప్పాల్సింది మా డాక్టర్స్ గా మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు కాదన్నా పెట్టరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.